తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగారు. ఉభయ దేవారులతో కలిసి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా వేకుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు శ్రీనివాసుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో భక్తి శ్రద్ధలతో భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ పునీతులు అవుతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు బంగారు రథంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను చూసి భక్తులు తన్మయత్వం పొందుతూ కర్పూర నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మారుమోగాయి.